అందరికీ నమస్కారం. ఇప్పుడు ఐదో విద్య చిన్నమస్తాదేవి. ఈ చిన్నమస్తానే వజ్ర వైరోచని అని పిలుస్తారు. ఎందుకు అనంటే ఈవిడ సాధన చేస్తే వజ్ర కవచం అంటే వజ్ర కవచం అంటే ఏంటి అంటే అన్బ్రేకబుల్ అంటారు చూసారా. అంటే వాళ్ళకి అంత ప్రొటెక్షన్ ఉంటుందిట చుట్టూ. దానికి ఒక ఏంటి అంటే చిన్న కథ. అదేమిటి అంటే మనందరికీ తెలుసున్నదే. ద్వాపర యుగంలో యుద్ధం అంటే ఏంటి అంటే కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగే ముందు గాంధారి అమ్మవారు ఏం చేస్తారు అంటే దుర్యోధనుడిని అంటారట, నువ్వు ఒక అమావాస్య రోజున నువ్వు బట్టలు లేకుండా నా దగ్గరికి రా నాయనా, కోట చుట్టూ 3 సార్లు తిరిగి నేను నీకు నా సాధనని ధారపోస్తాను, దాని ద్వారా యుద్ధంలో నువ్వు గెలుస్తావు అని చెప్తారు. చెప్తే ఏమవుతుంది అంటే ఇక్కడ కృష్ణుడు వచ్చి మధ్యలో ఈయన అదేంటి బావా, కోటలో ఇంతమంది స్త్రీలు ఉండగా నువ్వు బట్టలు లేకుండా తిరుగుతున్నావని మాయ పెట్టి ఆయనతో ఒక లంగోటి కట్టించి పంపిస్తాడట. పంపించేసరికి అక్కడ ఏం జరుగుతుంది నిజంగా అని అంటే, మీరు ధృతరాష్ట్రుల వారికి కళ్ళు ఉండవు, అది మనందరికీ తెలుసున్నదే. ఆ లేకపోవడం వల్ల భర్తకి కళ్ళు లేవు కదా అని చెప్పేసి ఈవిడ కూడా ప్రపంచాన్ని చూడడం మానేయడం కోసం ఒక గుడ్డని అంటే కళ్ళకు గంతలు కట్టుకుని ఉంటారు. ఈ కళ్ళకు గంతలు కట్టుకున్న ఆవిడ ఏం చేస్తారు అంటే ఆ రోజుల్లో అంటే అప్పుడు ద్వాపరయుగం, సత్యయుగం, త్రేతాయుగం, ఇప్పుడు కలియుగంలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మిగతా యుగాలన్నింటిలోనూ వాళ్ళకి ఎప్పుడు దైవారాధన అన్నది మొదట ఉండేది. ఇప్పుడు మనకి ఏంటంటే దైవారాధన అన్నది రెండోది అయిపోయింది. వాళ్ళకి అలా కాదు, ఫస్ట్ అదే చేసేవారు. అందువల్ల ఆవిడ కళ్ళకు గంతలు కట్టుకుని ఏం చేస్తుంది అని అంటే చిన్నమస్తా సాధన, ఈ వైరోచిని సాధన చేస్తూ ఉంటారట. ఈ చేయడం వల్ల ఏమవుతుంది, మామూలుగా మనకి పనిచేసే ఒక పార్ట్ని కనుక ఆపేసాం అనుకోండి, దాని యొక్క శక్తి మరింత పెరిగిపోతుంది. వీళ్ళేంటి, ఈవిడికి చక్కగా కళ్ళు పనిచేస్తాయి. ధృతరాష్ట్రుల్లా ఈవిడ గుడ్డ ఆవిడ కాదు, కానీ ఈవిడ కళ్ళకు గంతలు కట్టుకోవడం వల్ల ఏంటంటే ఈవిడ సాధనా శక్తి మొత్తం అంతా కళ్ళల్లో చేరిపోతుంది. అది ఎప్పుడైతే అది ఈవిడికి తెలుసు, తెలియడం వల్ల ఈవిడ ఏం చేస్తుంది అంటే ఆ అమ్మవారికి తర్పణం చేసి ఆ తర్పణంలో ఈ చూపు యొక్క అంటే ఏంటి అంటే ఈవిడ కంటి శక్తిని మొత్తం అంతటిని పంపించి అది దుర్యోధనుల వారికి ఇద్దామని చెప్పేసి ఆవిడ మొదటగా ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారమే ఈయన్ని మొత్తం బట్టలు, ఎందుకంటే శరీరం అంతా ఆ వాటర్తో తడపాలన్నమాట. తడిపేసరికి ఏమవుతుంది అంటే ఆయన లోపల పూర్తిగా ఈ వజ్ర కవచం ఏర్పడుతుంది అన్నది ఈవిడ ఉద్దేశం. అది కృష్ణ పరమాత్మకు ముందే తెలుసు కాబట్టి ఆయన ఉండకూడదు కాబట్టి ఈయన ఇలా మాయ చేస్తాడు. చేసిన తర్వాత ఎప్పుడైతే వచ్చారో ఈవిడ కళ్ళ శక్తిని మొత్తం అంతటిని అందులో పంపి ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆ యొక్క చేతులతో తడిపి ఆ తర్పణం నీళ్లు ఆయనకి పూర్తిగా రాయడం మొదలు పెట్టేసరికి ఏమవుతుంది అంటే ఈ పొట్ట దగ్గర నుంచి ఈ తొడల వరకు ఉన్న ప్రదేశం అంతా ఆవిడకి గుడ్డ తగులుతుంది. దాంతో ఏమవుతుంది అంటే మిగతా అంత పార్ట్ ఆవిడ వజ్ర కవచం ఏర్పరచగలిగింది, కానీ ఆ కాస్త ముక్క ఆవిడ చేయలేకపోవడం వల్ల అంటే ఆయనకి మాయ పెట్టడం వల్ల భీముడి చేతిలో దుర్యోధనుడు మీకు తెలుసు. అంటే మిగతా ఎక్కడా కూడా భీముడు ఆయన్ని కొట్టినా కూడా ఏమవుతుంది అంటే అంత గొప్ప శక్తి ఆ చిన్నమస్తాదేవిది. ఇంకా ఈ అమ్మ ఎలా ఉంటారు అని ప్రశ్నించుకుంటే మనకి కొంచెం చూడడానికి భయం అనిపిస్తుంది, కానీ ఇక్కడ అస్సలు భయం లేని తల్లే ఈవిడ. ఎందుకంటే దశమహావిద్యల్లో మోక్షం, ప్యూర్గా మోక్షం వచ్చి విద్యదే. ఎలాగానంటే ఈవిడికి చేస్తే చాలు కపాల మోక్షం, అంటే ఈవిడ సాధన నిజంగా చేసిన వాడికి ఫైనల్గా కపాల మోక్షం వస్తుంది అన్నది ఖచ్చితంగా. దాంట్లో కావ్యకంఠ గణపతి మహాముని మనకు తెలిసిన వాళ్ళలో. ఎందుకు అనంటే ఆయన చిన్నమస్తా సాధన చేసే కపాల మోక్షాన్ని పొందారు అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఆవిడ సాధన చేస్తే చాలు మోక్షం ఖచ్చితంగా అనమాట. ఇది పూర్తి మోక్ష విద్యే. కింద మనం చూసినప్పుడు ఏంటి అంటే రతి మన్మధులు ఉంటారు. ఆ రతి మన్మధుల పైన ఈవిడ నుంచుని ఉంటుంది. నుంచునుండి ఆవిడ పీకని ఆవిడే కట్ చేసుకుని ఒక చేత్తో పట్టుకుంటుంది, రెండో చేత్తో ఆ రక్తం కారుతున్న కత్తిని పట్టుకుంటుంది. ఇటు డాకిని వర్ణిని అని ఇద్దరు చెలికత్తెలు ఉంటారు. ఈవిడ పీక ఏదైతే కట్ అయిందో దాని నుంచి 3 రక్తపు దారులు వస్తాయి. 2 దారులు ఈ ఇద్దరు చెలికత్తెలు తాగుతుంటే, ఒక దార ఏదైతే ఈవిడ తలను కట్ చేసుకుందో అదే తల తాగుతూ ఉంటుంది. మళ్ళీ ఈ మెడపై నుంచి ఒక పాము చక్కగా పడగ విప్పు ఉంటుంది.
ఇదంతా ఏమిటి అని అన్నప్పుడు ఇక్కడ పీకి కట్ చేసుకోవడం అంటే ఏంటి అంటే మన పీకిని మనమే కట్ చేసుకోవడం అంటే ఏంటంటే నా ఐడెంటిటీ అన్నదాన్ని నేనే వదిలేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ వరకే ఐడెంటిటీ మీరు చూస్తే ఇది లేకపోతే మన అడ్రస్ ఏమిటో ఎవరికి తెలియదు. ఎందుకంటే మిగతాది అందరూ ఒకలాగే ఉంటాం. ఓన్లీ ఇది కనిపిస్తేనే మనలో భేదం కనిపిస్తోంది. ఆ ఐడెంటిటీ అన్నది అంటే పలానా అని తెలుసుకునే స్థితి ఎక్కడుంది అంటే ఇక్కడే ఉంది. అంటే ఆ పలానా అన్నదాన్ని తీసేస్తుంది ఈవిడ సాధనలో. మీరు చూస్తే ఇక్కడ 3 దారులు ఏమిటి అంటే రక్తపు దారులు ఇటు అటు, ఒకటి ఎడ, 2 పింగళ. ఆ ఎడా పింగళాన్ని వీళ్ళిద్దరూ తాగుతూ ఉంటారు. సుషుమ్నా పానం ఏదైతే ఉందో దాన్ని ఆవిడే అంటే సుషుమ్నా పానం అంటే మీకు అందరికీ తెలుసు. అంటే ఫైనల్గా సాధనలో ఏంటి అంటే కుండలిని అనే శక్తి పైకి వచ్చినప్పుడు ఈ శిరస్సులో ఉన్న అమృతంతో కలిసి ఎప్పుడైతే కిందకు వచ్చి కొండ నాలిక మీద పడుతుందో దాన్నే సుషుమ్నా పానం అని అంటారు. ఆ సుషుమ్నా పానం ఎప్పుడు మనం ఎంత చేస్తామో అంత. దాన్నే రహోయాగం అనొచ్చు, దాన్నే ప్రయాగ అనొచ్చు. అంటే పూర్తిగా సాధనలో మార్పు అన్నది ఆ యాగం వల్లే. అంటే ఆ మన పానాన్ని మనం చేయడం అంటే మన సుషుమ్నా పానాన్ని మనం చేయడం వల్లే పూర్తిగా దేవత అన్న స్థితికి మనం వెళ్తాం. దాన్నే ఒక రకంగా చెప్పాలి అంటే ఆ సుషుమ్నా పానం చేయడమే ఇంకా ఫైనల్. అంటే రోజు అది చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనలో ఉన్న ఆ శక్తి, ఆ దేవతా శక్తి అన్నది పెరగడం ద్వారా మనం పూర్తిగా దేవతలా మారుతాం. ఇక్కడ రతి మన్మధులపైన ఇవిడు నుంచోవడం అంటే ఏంటి అంటే కామాన్ని ఎప్పుడైతే తొక్కుతున్నామో ఏమొస్తుంది అంటే కుండలిని శక్తి. ఆ పాము పడగా మెడపై నుంచి పైకి రావడం చూస్తున్నాం కదా. అంటే కుండలిని శక్తి అంటే కామము అన్నదాన్ని మనం తీసేస్తేనే ఏమవుతుంది అంటే కుండలిని అన్నది లేస్తుంది అని చెప్పడమే అక్కడ దాని ఉద్దేశం. అంటే ఇక్కడ చూడండి ఆ తల్లి ఏం చేస్తోంది అంటే పూర్తిగా మనలో ఉన్న అహంకారాన్ని తొలగించి ఐడెంటిటీ తీసేయడం అంటే అర్థం ఏమిటి? మనలో ఉన్న పూర్తి అహంకారాన్ని కామాన్ని తీసేసి మోక్షం వైపు నడిపించే తల్లి. ఆ ఆకారానికి అర్థం అదే. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆకారంకున్న విలువ ఏంటి అని అంటే మీకు దత్తాత్రేయుల వారు తెలుసు, పరశురాముల వారు తెలుసు. పరశురాముల వారు ఏం చేశారు అంటే జమదగ్ని మహాముని చెప్తారు ఏంటి అంటే నీ తల్లిని అన్నదమ్ముల్ని ఇప్పుడు చంపేయి అని చెప్పగానే వెంటనే ఆయన వాళ్ళని మొత్తం అందరినీ నరికేస్తారు. నరికేసి చంపేసినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ తండ్రి అడుగుతాట, నా మాట విని నువ్వు ఇలాంటి పని చేసావు, నీ తల్లిని అన్నదమ్ముల్ని నేను చాలా సంతోషపడుతున్నాను, నీకేం వరం కావాలో కోరుకో అని అన్నప్పుడు ఆయన అడిగిన వరం ఏమిటి అంటే మళ్ళీ నా తల్లిని అన్నదమ్ముల్ని బతికించమని అడుగుతాట. అడిగితే వాళ్ళందరికీ మళ్ళీ ఆయన జమదగ్ని మహాముని రీబర్త్ మళ్ళీ పుట్టిస్తారు. మళ్ళీ ఎప్పుడైతే పుట్టించారో అది అయిన తర్వాత ఈయనకి ఏమవుతుంది అంటే నా తల్లికి పైన తండ్రికి కోపం రావడానికి కారణం ఏమిటి అంటే రాజే కదా అని చెప్పేసి భూమి మీద 21 సార్లు తిరిగి మొత్తం రాజులందరినీ ఆయన గొడ్డలతో నరుక్కుంటూ వెళ్ళిపోతారట. వెళ్ళిపోయిన తర్వాత 21 సార్లు అయిపోయిన తర్వాత అంతా అయిన తర్వాత ఈయనకి అనిపిస్తుందిట ఇదంతా చేశాను, రాజహత్యా పాతకం అన్నది తప్పు. ఎందుకు రాజహత్య పాతకం తప్పు అని అంటే మనం భూమి మీద పుట్టగానే మనకు 5 తండ్రులు వస్తారట. ఆ 5 తండ్రుల్లో మొదటి తండ్రి ఎవరు అంటే మనకి ఎవరైతే విద్యాబుద్ధులు నేర్పించారో ఆ గురువుని ఫస్ట్ తండ్రి కింద కన్సిడర్ చేస్తారంటే ఒక జీవి పుట్టినప్పుడు. రెండో తండ్రి ఎవరు అంటే భూమిని పరిపాలించే భూపాలకుడు రాజు మనకి రెండో తండ్రి అవుతాడు. మూడో తండ్రి ఎవరు అంటే మన కుటుంబంలో ఎవరైతే మొదటిగా అన్న కింద వస్తాడో ఆ అన్నని మూడో తండ్రి అంటాం. అంటే మన ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ అన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన మూడో తండ్రి. ఇంకా నాలుగో తండ్రి ఎవరు అని అన్నప్పుడు మన అంటే మావగారు అంటే భర్త తండ్రి కానీ భార్య తండ్రి కానీ ఎవరైతే ఉన్నారో మావగారు నాలుగో తండ్రి. ఇంకా చివరిగా ఎవరు కన్నారో ఆ తండ్రిని 5వ తండ్రి కింద కన్సిడర్ చేస్తారు. ఈ 5 తండ్రుల్లో రాజు అనే తండ్రి, ఇప్పుడు తండ్రి మాట విన్నాను కరెక్టే, కానీ రాజు అనే రెండో తండ్రిని నేను చంపాను కదా అని చెప్పేసి ఈ పాతకం పోవాలి అంటే నేనేం చేయాలి అని ప్రశ్నించుకున్నప్పుడు ఇంకా శ్రీ విద్యా ఉపాసన ఒక్కటే మార్గము అని ఆయనకి తెలుస్తుంది పరశురాముల వారికి. ఎప్పుడైతే శ్రీ విద్యా ఉపాసన ఒక్కటే మార్గం అని తెలిసిందో పరశురాముల వారంటే ఎవరు? విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారం. ఆయన ఎంతో గొప్పవాడు. ఇంత గొప్పవాడికి విద్య నేర్పించాలంటే మళ్ళీ గొప్ప గురువు ఉండాలి కదా. అలాంటి గురువు ఎవరా అని ఆయన చూసుకున్నప్పుడు ఎవరు కనిపిస్తారంటే ఆయనకి గురు దత్తాత్రేయుల వారు కనిపిస్తారు. గురు దత్తాత్రేయుల వారి దగ్గర గురు శిష్యరికం చేద్దామని అనుకుంటాడు. అనుకునేసరికి అంతకుముందు దత్తాత్రేయుల వారి గురించి విన్నది ఏమిటి అంటే ఆయన మామూలుగా
మంచి మంచి జ్ఞానం ఉన్న శిష్యులు వెళ్తేనే ఆయన బోల్డన్ని పరీక్షలు పెట్టి అన్నీ అయిన తర్వాత విద్య నేర్పిస్తారు అని. అలాంటిది నేను ఫస్టే ఫెయిల్. ఎందుకంటే భూమి మీద భూపాలకుడిని 21 సార్లు తిరిగి ఒక్కళ్ళు కూడా మిగలకుండా చంపేశాను. ఇలాంటి వాడికి అసలు శిష్యరికమే తీసుకోరు అని చెప్పి ఆయన దిగులు చెంది ఒక చోట కూర్చుంటారట. కూర్చుంటే అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ అమ్మగారైన రేణుకా అమ్మ వస్తారట. వచ్చి ఏం చేస్తారట అనంటే, ఏం బాబు నువ్వు ఉత్సాహంగా ఉంటావు కదా ఎప్పుడు, ఎందుకంత దిగులుగా ఉన్నావు అని అడిగితే, అప్పుడు తండ్రి అమ్మ నేను ఇలా ఈ హత్యాపాతకం పోవాలి అంటే మాతృహత్యాపాతకం ఉంది, భాతృహత్యాపాతకం ఉంది, ఏడకు వచ్చేసరికి రాజుని చంపాను అంటే ఇద్దరు తండ్రులు చెప్పినట్టే. ఎందుకంటే పెద్దన్న గారిని చంపాడు, రాజుని చంపాడు, ఇవన్నీ తల్లిని చంపారు. ఇవన్నీ ఏంటంటే తర్వాత మీరు బతకడం ఇదంతా అయినా కూడా ఈ పాపాలన్నీ నాకు ఉన్నాయి కదా, దానికి శ్రీ విద్యా ఉపాసన ఒక్కటే మార్గం. నేనేమో దత్తాత్రేయుల వారి దగ్గర శిష్యరికం చేయాలనుకున్నాను, కానీ నేను చేసిన ఈ పనులకు ఆయన ఖచ్చితంగా నాకు విద్య నేర్పరు అని చెప్పినప్పుడు ఆవిడ ఏం చెప్తారట అంటే, రేణుకాదేవి కొడుకుని వచ్చాను, నాకు విద్య నేర్పు అని అడిగితే నేర్పుతాడమ్మా అని చెప్తారట. చెప్తే ఈయనకి వెళ్తారు దత్తాత్రేయుల వారి దగ్గరికి, తల్లి చెప్పిన మాట పుచ్చుకొని. కానీ మనసులో ఎక్కడో భయం వేస్తుందిట, రేణుకాదేవి కొడుకుని వచ్చానంటే నేర్పిస్తారా ఇన్ని తప్పులు చేసిన వాడికి అని చెప్పి భయం వేసి ఆయన భయపడుతూనే వెళ్తాడు. వెళ్ళి మొదటగా ఆ గురువుగారి దగ్గర నుంచి ఈయన బయట కూర్చుంటాడు. ఒక శిష్యుడు వస్తాడట. ఎందుకు బాబు వచ్చారంటే, నేను శ్రీ విద్యా ఉపాసన నేర్చుకోవడానికి వచ్చానండి అని చెప్తారట. చెప్తే దత్తాత్రేయుల వారు ఒక రోజంతా అయిపోతుంది, ఎవ్వరూ మళ్ళీ రారు. మళ్ళీ ఎవరో శిష్యుడు కనిపిస్తే, అమ్మ ఇలా చెప్పమంది కదా ఒకసారి చెప్పి చూద్దామని చెప్పేసి రేణుకాదేవి కొడుకుని వచ్చాను అని చెప్తారట. రేణుకాదేవి కొడుకుని వచ్చాను అనగానే దత్తాత్రేయుల వారు ఉన్న పడంగా ఈ శిష్యుడు వెళ్ళి చెప్పగానే పరిగెట్టుకుని వస్తారట. ఒరే బాబు నిన్నే చెప్పుండాల్సింది కదా రేణుకాదేవి కొడుకుని వచ్చానని, నిన్ను లోపలికి తీసుకెళ్ళి ఈ పాటికి నువ్వేదో ఒకటి నేర్చుకుందువు కదా రోజంతా అని చెప్పారట. చెప్తే అప్పుడు ఈయనకి అయినా డౌట్ వస్తుంది, అదేంటి నన్ను అంతసేపు కూర్చోబెట్టావు కదా, రేణుకాదేవి కొడుకు అనగానే నువ్వెందుకు పరిగెట్టుకొచ్చావు, నీ గురించి ఇంతవరకు నేను విన్నది ఇలా నువ్వు ఇంత స్ట్రిక్ట్ అని విన్నాను, కానీ ఇంత బాగా ఎందుకు వచ్చావు, మా అమ్మ ఏంటి, మా అమ్మ గొప్పతనం ఏమిటి అని అడుగుతారట. అడిగితే అప్పుడు ఈ దత్తాత్రేయుల వారు చెప్తారట, మీ నాన్నగారు మీ అమ్మని చంపమన్నారు నీకు తెలుసు కదా, నువ్వు ఆవిడని ఖండించావు తెలుసు కదా. అవును అంటే, ఆ ఖండించినప్పుడు ఆవిడకి రీబర్త్ వచ్చేలోపు ఆవిడ లోపల చిన్నమస్తా అమ్మవారు ఆవహించారు. అందుకని నీ తల్లి ఎవరో కాదు, ఆ చిన్నమస్తాదేవే, నా ఉపాసనా దేవతే నిన్ను పంపినప్పుడు నేను నీకు ఏవని చెప్పనని చెప్పగలను నాయన, అందుకని లోపలికి తీసుకుని వెళ్ళాను, ఆవిడ సాక్షాత్తు చిన్నమస్తాదేవి అని చెప్తారట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, దత్తాత్రేయుల వారు పరశురాముల వారిని తీసుకోవడానికి కారణం, శ్రీ విద్యా ఉపాసన నేర్పించడానికి కారణం ఎవరు అంటే చిన్నమస్తాదేవి అయినా ఆ రేణుకాదేవి. కాబట్టి ఎంతోమంది గొప్ప ఉపాసకులందరూ కూడా ఆ అమ్మ యొక్క ఉపాసనని చేసి చివరికి ఆవిడ్ని చేరుకున్నారు. అంతేకాకుండా గురువుగారైన స్వప్రకాశానంద సరస్వతుల వారు కూడా ఈ యొక్క చిన్నమస్తా ఉపాసన చేసి కపాల మోక్షాన్ని పొందడం అందరూ కళ్ళతో చూశారు. అంటే అర్థం ఏమిటి అంటే, ఆవిడ ఉపాసన చేయడం ద్వారా ఖచ్చితంగా మోక్షం వచ్చే విద్య. కాబట్టి మనం ఇహలోకంలో మనం చేయాల్సిన పనులన్నిటినీ చేయించేందుకు అంటే దత్తాత్రేయుల వారు, పరశురాముల వారు, రేణుకాదేవి వీళ్ళందరూ భూమి మీదే వాళ్ళు చేయాల్సిన విధి విధానం అంతా, అంటే ఈ ప్రపంచానికి అంతటికీ శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యాన్ని ఇచ్చిన తర్వాత చివరికి మోక్షాన్ని ఇచ్చే విద్యే ఈ యొక్క చిన్నమస్తాదేవి విద్య. ఈవిడ ఉపాసన చేయడం ద్వారా అన్ని చోట్ల నుంచి రక్షణ అన్నది పూర్తిగా ఏర్పడుతుంది. మనకి వజ్ర కవచం అన్నది, ఎందుకంటే ఆవిడనే వజ్ర వైరోచని అంటే ఏంటంటే మొత్తం మన శరీరం అంతా వజ్ర కవచాన్ని ఏర్పాటు చేసి మనకి బోళ్ళంతా రక్షణ అన్నదాన్ని ఇస్తుంది. ఈవిడ్ని ప్రచండ చండి అని కూడా పిలుస్తారు. పూర్తిగా ఆత్మశక్తి పెంచడం ద్వారా మన లోపల ఏంటి అంటే ఆ యొక్క చండముండులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి రక్తబీజులు అంటే మనలో ఉన్న కోరికలన్నిటినీ రాక్షసులందరినీ తీసేసి పూర్తిగా దైవత్వాన్ని ఇచ్చే తల్లే ఈ చిన్నమస్తాదేవి. అందరికీ నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.